శుభకార్యమేదైనా అగ్రతాంబూలం తమలపాకుదే. పాన్ వినియోగం వల్ల కూడా వీటికి నిత్యం డిమాండ్ ఉంటుంది. అలా ఆశపడి సాగు చేసిన ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల ఆశలకు తెగుళ్లు నత్తలు గండి కొడుతున్నాయి. గతంలో లాభాలు పంచిన తమలపాకు తోటలు నేడు నష్టాన్ని మిగులుస్తున్నాయి. దిగుబడులు పడిపోతున్న వేళ రాయితీల ద్వారా ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నాణ్యమైన తమలపాకు తోటలకు కేంద్రంగా గుంటూరు జిల్లాకు పేరుంది. పొన్నూరు, చేబ్రోలు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో తమలపాకు తోటలను రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో తమలపాకు సాగు నానాటికి తగ్గిపోతోంది. తోటల్ని వేరుకుళ్ళు తెగులు దెబ్బతీస్తుండగా 4 ఏళ్లుగా నత్తలు పంటను గుల్ల చేస్తున్నాయి. ఊహించని రీతిలో దిగుబడి పడిపోతుందని రైతులు వాపోతున్నారు. ఒకసారి మార్కెట్లో ఉంటే రూపాయి ఇచ్చింది, మార్కెట్ లేదనుకోండి చేతి పట్టాలి డబ్బులు. మార్కెట్ ఎప్పుడు ఉండే తెలియదు. తమలపాకులు అంటే సరుకు ఎక్కువ ఉందనుకోండి వాళ్ళు అసలు రేట్లు చెప్పరు, వాళ్ళకే వాళ్ళు ఇష్టం వచ్చి కోసుకుంటారు. మామూలుగా ఎంతో ఇస్తారుంటారు. మాకు గిట్టుబాటు అవుతుంది. అనుకోకుండా రేటు కదిలిందనుకోండి రూపాయి ఏదైనా వచ్చింది అంతే. ఇది వృత్తి కాబట్టి చేసుకుంటూ ఉంటాం. వేరు పురుగు ఇది నత్త ఎక్కువ వచ్చిందండి. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి బాగా నత్త వచ్చింది. నత్త వలన బెజ్జాలు ఔషాకి బెజ్జాలు వేస్తున్నాయి. ఔషా కూడా తినేస్తున్నాయి, మేతలాగా మేసేస్తున్నాయి. ఔషాకు అంటే ఔష చచ్చిపోద్దండి. ఔషులు వేస్తారు కొంతమంది. ఏదన్నా రూపాయి వస్తే ఏదైనా బొంగులు వేసుకుంటారు. బోధులు చేపించి ఎకరానికి 50,000 కడిగిచ్చి తేగాత కానీ కైలు చేయటం కానీ వేస్తాం. కౌలు వచ్చేటికి 60,000 50,000 కౌలు ఉంటుంది. మగత ఏరుకులుడు తెగులు వచ్చింది. మామూలుగా మళ్ళీ ఈ నత్త ఒకటి అయింది. ఇప్పుడు బెజ్జాలు వేసి నత్త మొత్తం పాడు చేస్తుంది. కొరజను పట్టిన 4వ రోజుకి వచ్చి మళ్ళీ పురుగు తిరుగుతుంది. సబ్సిడీ ఏర్పాటు చేస్తారని మేము ఆశిస్తున్నాం. పొన్నూరు, చింతలపూడి, ములుకుదురు, మాచవరం, నిడుబ్రోలు, అంగలకుదురు, రేవేంద్రపాడులో తమలపాకుల తోటలు ఎక్కువగా సాగయ్యాయి. ఎకరాకు సుమారు 3 లక్షల వరకు రైతులు పెట్టుబడి పెడుతున్నారు. ఇటీవల నత్తల వల్ల నష్టాలు పెరిగాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. 77 తుఫాన్ దగ్గర నుంచి ఈ తీపి వాటర్లా పోయి సాల్ట్ వాటర్ అయిపోయింది. దానివల్ల ఈ పైరుకి ఆ వాటర్ వల్ల దిగుబడి రావట్లా, కూలి పెరిగిపోవడం వల్ల దీనికి ఖర్చు పెరిగిపోయింది. ఒక ఇత్తనం నాటే రోజునే ఒక 50,000 రూపాయలు ఒక్కరోజే పెట్టుబడి, దీనికి 65,000 రూపాయలు ఎకరానికి మగతా. దీనికి ఎరువులు కానివ్వండి, బొంగులు పెట్టి మామూలుగా దొండపందిళ్ళలాగా బొంగులు పాతి బరాన్ని లాగుతాం. తాడు కానివ్వండి, మాకేది సబ్సిడీ మీద అందట్లా. మరి ఉపాధి హామీ పథకం కింద కాలువలు దూకుతున్నారు వరి మాగానికి. అదే మాకు దీనికి కూడా మెట్టకు కూడా వర్తింపజేయండి. మేము ఒక ఎకరానికి కాలువలు చేసుకోవాలంటే మాకు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది, దాన్ని కూడా వర్తింపజేయండి అంటే ఇంకా గవర్నమెంట్ ఇదిగో అదిగో అని చెబుతున్నారే కానీ మేము కమిషనర్కి కూడా లెటర్ పెట్టాం. ఎగుమతి తగ్గిందండి. అప్పటికిప్పటికి తినేవాళ్ళు తగ్గారు. తమలపాకు అట్లా గుర్తింపు ఏం లేదండి. పెట్టుబడి ఎక్కువైంది, బాగా ఖర్చులు ఎక్కువైంది, దిగుబడి రేట్లే ఉండట్లేదు. రైతులను దెబ్బతింటున్నాం. తెగులు పడిందంటే రూపాయి రాదండి చేతికి. నష్టపోవడం రైతులు కానీ ఎవరైనా కానీ అందరం. ఉద్యానవన పంటలకు మాదిరిగా తమకు ప్రభుత్వం రాయితీల రూపంలో అండగా నిలవాలని తమలపాకు సాగుదారులు కోరుతున్నారు. 3-4 ఏళ్ళుగా చూసుకున్నట్టయితే వేరుకుళ్ళు తెగులు, అదేవిధంగా నత్తకుళ్ళ తెగులు రావడంతో ఈ తమలపాకు దిగుబడి అనేది 6 తగ్గిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానవన పంటలకు అందించే రాయితీలను ఇచ్చి తమను ఆదుకోవాలని చెప్పి వాళ్ళంతా కూడా వేడుకుంటున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.